అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఫ్యామిలీ ప్రేయర్. ఇంతకుముందు మనం దేవుని మాటలు సమూయేలు విన్నాడు అనే అంశాన్ని విన్నాము. ఇప్పుడు మనం మాకు ఒక రాజు కావాలి అనే అంశాన్ని విందాము. ఇది మీరు బైబిల్లో 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 1 నుండి 22 వచనాల్లో చూడొచ్చు. ఆ రోజుల్లో ఇతర దేశాల వారికి రాజులు ఉండేవారు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. యెహోషువ, గిద్యోను లాంటి వారు నాయకులుగా ఉండి కొన్నాళ్ళ పాటు వారిని నడిపించారు. ఆ నాయకులు చనిపోతే మరో నాయకుడి కోసం ప్రజలు ప్రభువుని అడిగేవారు. ఇశ్రాయేలీయులు ప్రభువుకు లోబడి నడుచుకుంటే శత్రువుల మీద విజయం పొందేవారు. ప్రభువుకు అవిధేయులైతే ఓడిపోయేవారు. రాజు అక్కడుంటే వారిని మంచి బలమైన జాతిగా తయారు చేస్తాడని చాలామంది అనుకున్నారు. అయితే రాజు ఒక్కడే వారి అవసరాలన్నీ తీర్చలేడనే సంగతిని వారి తర్వాత తెలుసుకున్నారు. సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులకు నాయకులుగా నియమించాడు. కానీ వారి నాన్న అడుగుజాడల్లో వారు నడవలేదు. డబ్బు సంపాదించుకోవటంలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేవారు. అప్పుడు ఇశ్రాయేలీయులు నాయకులంతా రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఆయనతో, అయ్యా, మీరు ముసలివారు అయ్యారు, మీ కుమారులు మీ దారిలో నడవటం లేదు. అందుకని ఇతర జనాలకు రాజులున్నట్లే మాకు కూడా ఒక రాజును ఏర్పాటు చేయండి అని అడిగారు. రాజు కావాలని వారు అడిగినందుకు సమూయేలు చాలా విచారించాడు, ప్రభువును ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు సమూయేలుతో, వారు చెప్పే మాటలన్నీ విను. వారు వద్దనుకుంటుంది నిన్ను కాదు, నన్నే రాజుగా వద్దనుకుంటున్నారు. ఈజిప్ట్ దేశం నుంచి వారిని నడిపించి తీసుకొని వచ్చాను, కానీ వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను పూజించారు. నన్ను నిరాకరించినట్లే ఇప్పుడు నిన్ను కూడా నిరాకరిస్తున్నారు. కనుక వారి మాటలు విను, హెచ్చరించు. రాజులు వారిని ఎలా కష్టాలు పెడతారో వివరించి చెప్పు అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రభువు చెప్పినదంతా వారికి చెప్పాడు. రాజు మీతో ఇలా ప్రవర్తిస్తాడని వివరించాడు. మీ కుమారులందరినీ తన సైనికులుగా చేర్చుకుంటాడు. అతని రథాలు, గుర్రాలు నడపడానికి సేవకులుగా ఉపయోగించుకుంటాడు. అందులో కొందరిని 1000 మందికి, మరికొందరిని 50 మందికి అధికారులుగా నియమిస్తాడు. మీ కుమారులు అతని పొలాలు దున్ని పంటలు పండించాలి. అతని యుద్ధానికి కావలసిన ఆయుధాలు, రథాలకి కావలసిన సామాన్లు తయారు చేయాలి. మీ కుమార్తెలు రాజుకి సుగంధ ద్రవ్యాలు తయారు చేయాలి. రొట్టెలు కాల్చేవారిగా, వంటవారిగా రాజుకు సేవ చేయాలి. సారవంతమైన మంచి పొలాలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు రాజు తన సేవకుల కోసం తీసుకుంటాడు. అతని దగ్గర పనిచేసే నాయకుల కోసం, పనివారి కోసం మీ పంటలలో 10వ వంతు తీసుకుంటాడు. అంతేకాదు, మీ దగ్గర ఉండే మంచి పనివారిని, మంచి పశువుల మందల్ని, గాడిదల్ని తీసుకొని తన కోసం ఉపయోగించుకుంటాడు. గొర్రెల మందల్లో 10వ వంతు అతను తీసుకుంటాడు. మీకు మీరే అతనికి బానిసలైపోతారు. రాజును కోరుకున్నందుకు మీరు విచారించి ప్రభువుకు మొరపెడతారు, కానీ ఆయన మీ మొర ఆలకించడు అని చెప్పాడు. అయితే సమూయేలు మాటలు వారు పెడచెవిన పెట్టారు. అతనితో, మాకు తప్పక రాజు కావాలి. ఇతర జాతులకు రాజులున్నారు, కనుక మాకు మా సొంత రాజు కావాలి. అతను మమ్మల్ని పరిపాలిస్తాడు, యుద్ధంలో మమ్మల్ని నడిపిస్తాడు అన్నారు. వారు చెప్పిందంతా సమూయేలు విని ఆ మాటలు ప్రభువుతో చెప్పాడు. అప్పుడు ప్రభు సమూయేలుతో, వారు రాజు కావాలని కోరిన ప్రకారం చెయ్యి, వారికి రాజును నియమించు అని చెప్పాడు. తర్వాత సమూయేలు వారందరినీ వారి ఇళ్లకు వెళ్ళమన్నాడు. ఈరోజు మాకు ఒక రాజు కావాలి అనే అంశాన్ని విన్నాము. రేపు మనం ఇశ్రాయేలీయులు వారి మొదటి రాజు పొందడం గురించి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.